హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహోరను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా గనక మామిడికాయ పులిహోర చేసుకున్నట్టయితే పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోర తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుల్లగా నోరూరించే మామిడికాయ పులిహోరను చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.